మేము ఈరోజు ఐస్ క్రీమ్ చేసుకోబోతున్నాము. అందులోకి కావాల్సినవి చూపిస్తాను చూడండి. బాదం కాజు తీసుకొని ఇలాచి తీసుకొని దంచుకుంటున్నాను. కొంచెం దొడ్డు దంచుకోవాలి. ఐస్ క్రీమ్కి కావాల్సినవి 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. మా పాప సమ్మర్ కదా ఐస్ క్రీమ్ కావాలి అంటుంది కనుక చేస్తున్నాను. చూడండి, కొన్ని పాలు తీసుకొని దాంట్లో కస్టర్డ్ పౌడర్ కలుపుకోవాలి. కొంచెం కలిపి అందులో వేయాలి. ఫ్రెండ్స్, 1/2 లీటర్ పాలు తీసుకొని మరగనిస్తున్నాను. దాంట్లోకి ఈ కప్పు నిండా చక్కెర తీసుకున్నాను చూడండి. ఇది మొత్తం వేసేస్తాను చూడండి. ఇందులో బాదం కాజు ఇలాచి దంచుకున్నాం కదా, ఈ పాలల్లో వేసేద్దాము. ఇవి వేసేసాను. అలాగే ఇది కూడా కలుపుకున్నాం కదా పౌడరు, కస్టర్డ్ పౌడర్, ఇది కూడా వేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఐస్ క్రీమ్కి ఇలా రెడీ చేసుకోవాలి. ఇది కొంచెం కూల్ అయిన తర్వాత కప్స్లలో పోసుకుందాం చూడండి. ఫ్రెండ్స్, కంప్లీట్ అయింది కదా, కూల్ అయింది కదా, దీంట్లో కొంచెం పోసుకుంటాం చూడండి. పోసి చూపెడతాం చూడండి. ఇలా పోసుకున్నాను కదా మొత్తం, దానిపైన క్యాప్స్ పెట్టేసుకున్నాం. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాము. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, మూత పెట్టేసుకున్నాం. ఫ్రెండ్స్, నిన్న ఐస్ క్రీమ్ పెట్టుకున్నాం కదా, ఇది ఐస్ క్రీమ్ అయింది చూడండి. ఫ్రెండ్స్, కొంచెం కూల్ అయిన తర్వాత తీయాలా ఐస్ క్రీము, ఎంత నీట్గా వస్తుందో చూడండి. ఫ్రెండ్స్, ఐస్ క్రీమ్ రెడీ. అది ఐస్ క్రీమ్ ఎలా వచ్చింది చూడండి, నీట్గా వచ్చింది చూడండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. మీరు కూడా మేము చేసినట్టు ట్రై చేయండి. ఫ్రెండ్స్, మా పాప ఐస్ క్రీమ్ తింటుంది చూడండి. చేసినాం కదా, చూడ ఎంత బాగా వచ్చిందో ఐస్ క్రీమ్. సమ్మర్లో ఐస్ క్రీమ్ కావాలని అడుగుతుంది కదా, చేసి ఇచ్చిన.